క్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మరణము, డెత్. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ స్టింజ్? ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 55. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో సంచరించినా లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. ఈ లోకంలో మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనం గమనించేది ఏమిటి అంటే, చాలామంది చాలా రకాలైనటువంటి భయాల్లో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. డాక్టర్స్ ఎప్పుడు ఏం చెప్తారంటే, స్ట్రెస్కి గురవ్వకూడదు, ఫియర్కి ప్లేస్ ఇవ్వకూడదు, అధైర్యపడకూడదు, డిస్కరేజ్మెంట్కి చోటు ఇవ్వకూడదు. డాక్టర్స్ చక్కని కౌన్సిలింగ్ ఇస్తారు. ఇప్పుడు నేను సవితా మెడికల్ కాలేజ్లో రీసెర్చ్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ స్టూడెంట్స్ ఎంత బ్రైట్ స్టూడెంట్స్. కాలేజ్ అయిపోయి +2 అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి, ఆ ఎగ్జామ్లో కాంపిటేటివ్ టెస్ట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని సవితా మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అకంప్లిష్డ్, హైలీ టాలెంటెడ్ స్టూడెంట్స్ అనమాట. ఒక్కసారి వాళ్ళకి చెప్తే చాలు, ఎంతో చక్కగా అర్థం చేసుకుంటారు. ఎంత అడ్వాన్స్డ్ రీసెర్చ్ టాపిక్ అన్నా అర్థం చేసుకుని చక్కగా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన, గైడ్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఏ ఫీల్డ్ అయినా కూడా క్విక్గా అడాప్ట్ అవుతారు. వాళ్ళకి ఇవ్వబడుతున్నటువంటి ఆ శిక్షణ, ఆ ట్రైనింగ్, వాళ్ళు కెరియర్లో వాళ్ళు ఒక పర్సనల్ క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు, హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు, పేషెంట్స్కి కేర్ ఇచ్చేటప్పుడు. సవితా మెడికల్ కాలేజ్లో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంబీబీఎస్ చదువుతుండగానే వాళ్ళకి పేషెంట్స్తో చాలా మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. అన్ని కాలేజీలోగా కాకుండా సవితా మెడికల్ కాలేజ్లో హాస్పిటల్ కూడా ఉంది కదా, ఆ హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వబడుతూ ఉంది. అన్ని హాస్పిటల్స్కి, సవితా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వ్యత్యాసం ఏమిటి అంటే, వీరాయన్ సార్ ఈ హాస్పిటల్స్కి, కాలేజెస్కి సవితా సిమాట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్నారు. నల్లస్వామి సార్ ప్రో ఛాన్సలర్గా ఉన్నారు. చాలా విజనరీ పర్సన్ అనమాట వీరాయన్ సార్. 80స్లో కూడా చక్కగా మంచి ఇంటలెక్ట్ కలిగి, మంచి విజన్ కలిగి, ఎంప్లాయీస్ పట్ల చాలా బాధ్యత కలిగి. అక్కడ ఏంటంటే ప్రత్యేకత, ఎంప్లాయీస్ కేర్ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ తారీఖు శాలరీ డేట్ అంటే 30థ్కే ఇచ్చేస్తారు శాలరీ. అట్లా చాలా ఎంప్లాయీస్ పట్ల, తర్వాత పేషెంట్స్ పట్ల, తర్వాత స్టూడెంట్స్ పట్ల. అందుకని సవితా యూనివర్సిటీ చక్కగా నేషనల్ లెవెల్లో మంచి రెప్యుటేషన్ పొందుతుంది. మనం ఎక్కడున్నాం? డెత్, మరణము. చూసారా, చాలామంది చాలా రకాలైనటువంటి భయాల్లో, ఆందోళనలో ఉన్నారు. అప్పుల వాళ్ళ భయం. అయ్యో, ఈరోజు అప్పులు తీర్చాలి, అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతారే, అప్పు తీర్చలేకపోతే
చాలా కఠినంగా మాట్లాడతారు, బాధపరుస్తారు. తాకట్టుకు కూడా ఏమి లేవే. అన్నీ ఖర్చయిపోయాయి. ఎక్కడ చూసినా అప్పులు మిగిలిపోయాయి. అప్పుల భారంలో బాధపడుతున్నటువంటి వారు ఎంతమందున్నారు చెప్పండి? ఒక అనారోగ్యం కలిగిందంటే, ఆ అనారోగ్యానికి ఆ మెడికల్ బిల్స్ ఎట్లా ఉన్నాయి ఈరోజు హాస్పిటల్‌కి వెళ్తే తిరిగొస్తారో లేదో కూడా తెలీదు. అన్ని హాస్పిటల్స్ ఒకలాగా ఉంటాయా? అందరు డాక్టర్స్ ఒకలాగా ఉంటారా? ఇప్పుడు సవితా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయితే పేషెంట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వగానే వీరాయించారు. ప్రతి పేషెంట్ అకౌంట్‌లోనూ ఆహ్, ₹5000 డిపాజిట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకొక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, వాళ్ళకు సెల్ఫ్ ఎస్టీమ్ కలుగ చేయడానికి మీరు చాలా మాకు ఇంపార్టెంట్. మీరు ఎవరికీ అవసరం లేకపోయినా యూ ఆర్ సో వాల్యుబుల్ ఫర్ అస్. యూ ఆర్ కేర్డ్ ఫర్. మన బంధువులకి, మన మిత్రులకి మనం అట్లా గిఫ్ట్ ఇస్తా ఉంటాం గదా! పుట్టినరోజుకి, ఫెస్టివల్స్‌కి అట్లా ఒక పేషెంట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వగానే వీరాయన్ సార్, ఆ సిమాట్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే, వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని, వాళ్ళ అకౌంట్‌లో రూ. 5,000 డిపాజిట్ చేస్తారు. అంటే ఏమిటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే వాళ్ళు మానసికంగా ధైర్యం పొందుకుంటారు. ఇప్పుడు ఏమన్నా కొనుక్కోవాలన్నా, ఏమన్నా తీసుకోవాలన్నా ఒక కొబ్బరి నూనె తీసుకోవాలి. లేకపోతే కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. తలకి కోకోనట్ ఆయిల్ అవసరమే కదా! పేషెంట్స్ అని తలకి కోకోనట్ ఆయిల్ రాసుకోకుండా ఉంటారా? ఒక దువ్వెన తీసుకోవాలి. రూ. 10 దువ్వెనే కానీ ఆ రూ. 10 ఉండాలి గదా! ఒక సోప్ తీసుకోవాలి. పేషెంట్స్ అయితే స్నానం చేయరా? సోపు, సూపు సాల్వేషన్ అన్నారు. ఎవరు? సాల్వేషన్ ఆర్మీ వారు. రూ. 10 సోప్, ఆ రూ. 10 ఉండొద్దు. అందుకనే అనమాట. వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, తర్వాత డిగ్నిటీ, ఆ తర్వాత ఇతరుల మీద ఆధారపడకుండా, అంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి వాళ్ళు బర్డెన్ అని వాళ్ళు భావించకుండా సైకలాజికల్‌గా వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం అన్నమాట. నేను కూడా హాస్పిటల్స్ విజిట్ చేస్తా ఉంటాను. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ విజిట్ చేస్తా ఉంటాను. కీల్‌పాక్ మెంటల్ హాస్పిటల్ విజిట్ చేస్తా ఉంటాను. తర్వాత రోయపేట్ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తా ఉంటాను. అందులో ఉన్నటువంటి పేషెంట్స్‌ని పరామర్శించి, వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బోధించి, ఎక్కడుంది ధైర్యం చెప్పండి? ధైర్యంగా ఉండాలి, చింత పడకూడదు, దిగులు పడకూడదని మనం చెప్తాం. కానీ ఆ చెప్పినటువంటి మాటలు వింటున్నటువంటి వారికి వంట పట్టాలి అంటే అది ఎట్లా సాధ్యం? అంటే యేసుక్రీస్తు ప్రభు వల్లే సాధ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నిరంతరం వారితో ఉండేవారు. ఇప్పుడు మనం వెళ్తాం, పేషెంట్స్‌ని విజిట్ చేస్తాం. ఎంతసేపు ఉంటామండి? 10 నిమిషాలు ఉంటాం, 15 నిమిషాలు ఉంటాం. తర్వాత మనకుండే పని మనకుంది కదా! వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, వస్తాం. కానీ నిరంతరము వారితో ఉండేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఆత్మస్వరూపి, ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములు సజీవునిగా ఉన్నాను. మనం ఎక్కడున్నాం? నా ప్రత్యేకత ఏంటంటే దేవుని కృపను బట్టి కీల్‌పాక్ మెంటల్ హాస్పిటల్‌కి వెళ్తాను. అంటే ఫిజికల్‌గా కాదు, ఇట్లా ప్రసంగం చేసేటప్పుడు కీల్‌పాక్ మెంటల్ హాస్పిటల్, తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అడియారు, రొయ్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్ని చోట్లకి వెళ్ళినా నేను ఎక్కడ ప్రారంభించాను కథ అన్న ఆ లింకు మర్చిపోననమాట. మరలా ప్రారంభానికొచ్చేస్తా. అందువల్ల ఆ కనెక్టివిటీ బావుంటుంది. ఆ కథ వినేవాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాను? ఇక్కడ చూడండి వాతావరణం ఎంత బావుందో, బ్యాక్‌గ్రౌండ్ ఎంత బావుందో. నేనెంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు చక్కగా క్యాన్సర్ హాస్పిటల్‌లోనో ఎక్కడో పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం వ్యాపకం ఉంటుంది చెప్పండి? వాళ్ళకి జీవితంలో విఫలమైపోయి, జీవితంలో శిథిలమైపోయి, వైరాగ్యం వచ్చేసి మేమెప్పుడు మరణిస్తామా? మరణిస్తే మాకు మేలు అని కృంగిపోయి డిస్కరేజ్‌మెంట్‌లో, ఫియర్‌లో, దుఃఖంలో వాళ్ళకి ఇచ్చుచున్నటువంటి ట్రీట్మెంట్ వారికి శరీరానికి వంట పట్టక, శరీరానికి ట్రీట్మెంట్ ఎప్పుడు వంట పడుతుందండి? మనసు బావుంటే అన్నీ బావుంటాయి. అంతే కదా! మనసు నెమ్మదిగా ఉండి, మనసు ధైర్యంగా ఉండి, మనసు ప్రశాంతంగా ఉంటే అట్లిచ్చే ట్రీట్మెంట్ అన్నా, తినే ఆహారం అన్నా శరీరానికి వంట పడుతుంది. కోలుకుంటారు. అంతే కదా! ఆ ధైర్యం లేకుండా భయపడిపోతే, అయ్యో! నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, అయ్యో! కీమోథెరపీ. కీమోథెరపీ అంటే వాంతులవుతాయంట, తలంతా వెంట్రుకలన్నీ పోతాయంట. హ్మ్. కీమోథెరపీ అంటే ఫీవర్ వచ్చేస్తుందంట, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. ఆ! నా అందమంతా పోతుంది. చిమటి కొట్టినటువంటి వస్త్రం వలె నేను అయిపోతానే. అయ్యో! మరణం ఎప్పుడొస్తుందో తెలీదే. హఠాత్తుగా మరణిస్తారంట. అంట. ఈ అంట అనేవన్నీ గూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పేవారు ఎవరన్నా ఉన్నారంటే చాలా తక్కువ. ఇప్పుడు దేవుని గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారండి? అంతా లోక సంబంధమైనటువంటి వార్తలే కదా! దేవుని మాటలు మనం మాట్లాడుకున్నప్పుడు ఎదుటి వారికి మనం ఏం చేస్తాం? ప్రోత్సాహం కలిగించే వారంగా ఉంటాం. ధైర్యాన్ని కలిగించే వారంగా ఉంటాం. వారి భారాన్ని భరించే వారంగా ఉంటాం. ఇప్పుడు వీరాయన సార్ ఎందుకివ్వాలి 5,000? ఆయనకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా? ఎందుకివ్వాలి ఎంప్లాయర్స్‌కి ఒక రోజు ముందు? ఒకటో తారీఖు ఇస్తే సరిపోదా? ఒకటో తారీఖు ఇవ్వాల్సిన సాలరీ 30వ తారీఖు ఇచ్చేస్తారు. 30వ తారీఖు కాకపోతే 31కి ఇచ్చేస్తారు. ఎందుకని? అంత సిస్టమాటిక్‌గా వాళ్ళు అకౌంటబిలిటీ, ఫ్రిక్షన్‌లెస్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ అనమాట. హ్మ్.
సో నైస్ టు సీ ద మేనేజ్మెంట్ వర్కింగ్ సో వెల్. హాస్పిటల్స్‌లో ఉన్న పేషెంట్స్ కొరకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నేను రీసెర్చ్‌లో గైడ్ చేస్తా ఉండగా వాళ్ళు క్విక్‌గా అడాప్ట్ అవుతారు రీసెర్చ్‌కి. ఎక్కడున్నా మనం మరణం. జననం ఎంత వాస్తవమో మరణం కూడా అంత వాస్తవం కదా! అది మర్చిపోకూడదు మనం. ఒకానొక దినమున మనం మరణించవలసిన వారమై ఉన్నాము అన్నటువంటి ఆ సత్యాన్ని మనం గమనించాలి. అందరూ మరణిస్తారా అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు హానోక్ ఉన్నాడు. హానోక్ అంటే ఆదికాండంలోనికి వెళ్ళినట్లయితే హానోకు అనే ఒక మనుష్యుడున్నాడు. అతడు దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగున్నాడు. దేవుడు అసలు మన మానవులు ఎందుకు సృజించబడ్డారండి? మానవులందరూ ఎందుకు సృజించబడ్డారు? మనమైతే హిందువులు, క్రైస్తవులు, తర్వాత ముస్లింలు, బౌద్ధులు, జైనులు అని ఒక కమ్యూనిటీని ఫార్మ్ చేసుకున్నాం. తప్పు కాదులెండి. ఒక కమ్యూనిటీ, ఒక తెగ, ఒక గుంపు, ఒక కుటుంబం అంతే. ఇప్పుడు ఆహ్, ఒక గ్రామం ఉన్నదంటే అందులో 50, 60 కుటుంబాలుంటాయి అంతే గదా! ఒక కుటుంబంలో వాళ్ళు క్రైస్తవ విశ్వాసం కలిగుంటారు. ఒక కుటుంబం వాళ్ళు బౌద్ధ విశ్వాసం కలిగుంటారు. అట్లా ఒక్కొక్క కుటుంబం అనమాట. అంతేగాని ఈ మతాలు, ఈ కులాలు, ఈ వర్గాలు విభేదాలు కలుగు చేయడానికి కాదు గానీ, మంచిని పెంపొందించడానికి, దేవుని యందు భయభక్తులు కలుగు చేయడానికి, దేవుడిని గూర్చినటువంటి జ్ఞానం కలిగి ఉండడానికి, ఒకరినొకరు ఇంకా ఎక్కువగా గౌరవించుకోవడానికి, ప్రేమించుకోవడానికి, ఐక్యత కలిగి ఉండడానికి దోహదపడాలి. దేవుని కృపను బట్టి భారతదేశంలో అట్లనే దోహదపడతా ఉన్నాయి గదా! నేను చైనా వెళ్ళానండి. 2 సంవత్సరాలున్నాను. కొరియా వెళ్ళాను. 1 సంవత్సరం ఉన్నాను. ఇజ్రాయెల్ వెళ్ళాను. 6 సంవత్సరాలున్నాను. ఎందుకనంటే కల్చర్ గదా! ఆ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ భారతదేశము ఈ దేశాలన్నింటికి ఎంతో వైవిధ్యమైనటువంటి దేశంగా, భిన్నమైనటువంటి దేశంగా ఉన్నది. ఇప్పుడు స్పేస్‌లోనికి ఎర్త్ ఆర్బిట్‌లోనికి రాకేష్ శర్మ గారు వెళ్లారు. ఎవరితో? రష్యన్ ఆస్ట్రోనాట్స్‌తో కలిసి. ఆ కాలంలో స్పేస్‌లోనికి వెళ్ళడం అనేది ఎంతో ఒక గొప్ప అచీవ్‌మెంట్ అనమాట. ఎప్పుడు క్రొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్‌షిప్, తర్వాత లాల్ బహదూర్ గారు శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్‌షిప్. శాస్త్రి గారు అనుకోకుండా విష ప్రయోగం వల్ల మరణించడాన్ని బట్టి ఇప్పుడు చూడండి ప్రైమ్ మినిస్టర్ గారు తాష్కంట్‌లో ప్యాక్ట్ ఉంది. డిస్కషన్స్ ఉన్నాయి. రష్యా వెళ్ళాలి. ఎందుకని వెళ్ళాలి చెప్పండి? పాకిస్తాన్‌తో సరైనటువంటి సంబంధాలు లేవు. అప్పుడే యుద్ధం జరిగింది. యుద్ధం జయం పొందుకున్నాం. చెప్పొచ్చు గదా! శాస్త్రి గారు, నేనిప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను. ఇండియాలో అనేకమైనటువంటి బాధ్యతలున్నాయి. నా తరఫున అసిస్టెంట్ ప్రైమ్ మినిస్టర్ గారిని, తర్వాత లేకపోతే చీఫ్ క్యాబినెట్ మినిస్టర్స్‌ని, లేకపోతే కమ్యూనికేషన్స్ మీద హెడ్‌గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని నా తరఫున పంపుతున్నాను. దే విల్ అటెండ్ ఆన్ మై బిహాఫ్ అని చెప్తే పోయే. ఎందుకని వెళ్ళడం? వెళ్ళడమేనా? రావడం కూడా తెలియాలి గదా! అభిమన్యుడు వెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడు? పద్మవ్యూహంలోనికెళ్ళాడు. ఎందుకెళ్ళాలి చెప్పండి? పద్మవ్యూహంలోనికెళ్ళినట్టు శాస్త్రి గారు తాష్కండ్ ప్యాక్ట్ అనుకుంటా రష్యా వెళ్లారు. వెళ్ళడమేనా? తిరిగి రావడం కూడా తెలుసుకోవద్దు? వస్తారో రారో తెలుసుకోవద్దు? ఇవన్నీ చూసిన తర్వాత మోడీ గారు ఇజ్రాయెల్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారని ఎందుకెళ్ళాలి చెప్పండి? అసలే యుద్ధం జరుగుతోంది ఇరాన్‌కి, రష్యాకు, ఇజ్రాయెల్‌కి. ఆ సమయంలో నేను ఎంతగానో ప్రార్థన చేశాను. ప్రభా! మోడీ గారు క్షేమంగా తిరిగి రావడానికి సహాయం చేయండి. వారి అంతం శాస్త్రి గారి అంతంలాగా ఉండకుండా సహాయం చేయండి. ఎందుకని వెళ్ళాలి చెప్పండి? కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దు? కొంచెమన్నా కౌన్సెలింగ్ ఉండొద్దు? ఆ! మోదీ గారు ఆ టైంలో అంటే వార్ టైంలో ఇజ్రాయెల్ వెళ్ళడం అనేది చాలా, చాలా, చాలా రాంగ్ డెసిషన్ అనమాట. దేవుని కృపను బట్టి క్షేమంగా వచ్చారు. నెతన్యాహు గారికి థాంక్స్ చెప్పాలి. శాస్త్రి గారికి చేసినట్టు ఆ కాలంలో రష్యా పీపుల్ శాస్త్రి గారికి అంటే నేను ఒక తెగని వారిని విమర్శించట్లేదండి. రష్యా ఇట్లా దేశాలకి విభేదాలేమీ నేను కలుగ చేయట్లేదు. కానీ ఏంటంటే జ్ఞానం ఉండొద్దు? శాస్త్రి గారికి జరిగింది. ఏమి ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్స్ లాల్ బహదూర్ శాస్త్రి గారి కంటే గొప్పవారా? అరాఫత్ గారి కంటే గొప్పవారా? రేడియో యాక్టివ్ పొల్యూషన్ ఒకట కాఫీలో కొంచెం రేడియో యాక్టివ్ పాయిజన్ వేస్తే సరిపోదా ప్రాణం పోవడానికి? నేను కుక్కుని తీసుకెళ్ళాను. నా కుక్కే నాకు సర్వ్ చేస్తా. కుక్ నీవాడే. కుక్ నీవాడే. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు నీ వారు కారే. సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఉన్నారు. అందరూ ఉన్నారు. అన్నీ ఉన్నా ఆళ్ళు నోట్లో శని. ఆ శనికాలం వచ్చినప్పుడు ఎట్లా పరిస్థితులు మారతాయో తెలీదు. దేవుని కాపుదల నిరంతరం ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు ఉండబట్టే మోదీ గారు ఇంకా ఊపిరితో ఉన్నారు. అంతే కదా! అక్కడికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యో! ఇంత బుద్ధిహీనమైనటువంటి నిర్ణయం ఏంటి? యుద్ధం జరుగుతుంది కదా ఇరాన్‌తో. ఆ! అమెరికాకి, ఇరాన్‌కి యుద్ధం. తర్వాత రష్యాకి, ఇజ్రాయెల్‌కి ఇజ్రాయెల్‌కి యుద్ధం. మోదీ గారికొచ్చి రష్యాతో ఫ్రెండ్‌షిప్పు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రాణం ఎంతలో పోవాలి? తిరిగి వస్తారా? క్వెషన్ మార్క్. ప్రార్థన చేశాను ప్రభా నాయన యేసయ్య ఏం ప్రమాదం లేకుండా మోదీ గారు క్షేమంగా తిరిగి రావడానికి సహాయం చేయి ప్రభా
అట్లనే ప్రార్థన చేస్తాను. ఎందుకని దేశం స్టెబిలిటీ ఎప్పుడుంటుందండి? మన అధికారులు మనపై ఉన్నటువంటి వారు క్షేమంగా ఉంటారు కదా! స్టాలిన్ గారి కోసం కూడా ప్రార్థన చేస్తాను. స్టాలిన్ గారు యూఎస్ వెళ్లారు. ఎందుకని? బ్లడ్ మార్పించుకోవడానికి. ఎందుకని? ఆరోగ్యం బాలేదు. మెడికల్ ట్రీట్‌మెంటు ఇండియాలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఇండియాలో ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి డాక్టర్స్, ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ కేర్ సరిపోవు అని కాదు. అమెరికాయే కదా! అమెరికా ఇండియా అవుతదా? తలక్రిందులుగా తపస్సు చేసినా ఒప్పుకోవాలి గదా! వెళ్ళారు స్టాలిన్ గారు ట్రీట్మెంట్ కోసం. ఆయన వచ్చేంత వరకు స్టాలిన్ గారికి మంచి మెడికల్ కేర్ యూఎస్‌లో దొరకడానికి సహాయం చేయండి. ఆరోగ్యంగా, క్షేమంగా తిరిగి రావడానికి సహాయం చేయండి. బైబిల్ గ్రంథంలో ఉన్నది గదా! ప్రాణం ఎంతలో పోవాలి? మరణం ఎంత వాస్తవం? లాల్ బహదూర్ శాస్త్రి కంటే ఇప్పుడు స్టాలిన్ గారు గొప్పవారా? లాల్ బహదూర్ శాస్త్రి కంటే మోడీ గారు గొప్పవారా? కాదు గదా! వాస్తవం ఒప్పుకోవాలి. అంతేగా. ప్రాణం ఎంతలో పోవాలి? నా కుక్‌ని తీసుకెళ్ళాను, నా సెక్యూరిటీ ఆఫీసర్‌ని తీసుకెళ్ళానంటే అవేమి సరైనటువంటి సమాధానాలు కాదు. ఎంతలో పోవాలి ప్రాణం? ఇజ్రాయెల్ ఎళ్లారు. ఎందుకెళ్ళాలండి? అమెరికాకు ఇప్పుడు నేను రాలేనని చెప్పినట్టు ఇజ్రాయెల్‌కి చెప్పరాదా? వెళ్ళారు. దేవుని కృపను బట్టి నెతన్యాహు గారు క్షేమంగా వెళ్ళనిచ్చారు. అంతే గదా! అక్కడ ఏమన్నా చేయొచ్చు. అక్కడ వాళ్ళ నేల మీద అడుగుపెట్టినప్పుడు మనం ఏమన్నా కావచ్చు. అంతే కదా! దేవుని కృపను బట్టి క్షేమంగా వచ్చారు. అంటే కౌన్సిలర్స్ సరైనటువంటి వాళ్ళు లేకపోవడాన్ని బట్టి. కౌన్సిలర్స్ లేరు. శాస్త్రి గారి కాలంలో ఇట్లా జరిగింది మోదీ గారు. మీరు ఈ పరిస్థితుల్లో యుద్ధ సమయంలో మీకున్నటువంటి ఇరాన్‌తోనూ, రష్యాతోనూ ఉన్నటువంటి పాజిటివ్ కనెక్షన్స్‌ని బట్టి మీరు ఇప్పుడు అమెరికాకు ఇంకొక స్టేట్ అదర్ స్టేట్ ఆఫ్ అమెరికా కదా! ఇజ్రాయెల్. వన్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ అమెరికా అయినటువంటి ఇజ్రాయెల్‌కి మీరు వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో బికాజ్ ఇజ్రాయెల్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ అమెరికా. దేర్ ఈస్ ఎ థ్రెట్ టు యువర్ లైఫ్ అని చెప్పరాదా? అట్లాంటి కౌన్సిలర్స్ ఎవరున్నారు? అయిందేదో అయిపోయింది. క్షేమంగా వచ్చారు. అందువల్ల మనం ఏం చెప్తా ఉన్నాను? మరణము. బైబిల్ గ్రంథాన్ని చదివితే ఏం జరుగుతుందంటే జ్ఞానం వస్తుంది. బైబిల్ గ్రంథాన్ని నేను ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం చదువుతాను. నెమరు వేసుకుంటాను ఆ వాక్యం. కొన్నిసార్లు సమయం దొరకదు. అప్పుడేం చేయాలి? నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకోవడం అంటే ఏంటి? ఆవు ఉంది. ఆవు అస్తమానం గడ్డి తింటుందా? గడ్డి తిన్నాక కూర్చొని ఖాళీ సమయం దొరికినప్పుడు నెమరు వేసుకుంటా ఉంటదనమాట. నెమరు వేసుకోవాలి. అట్లా వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. ధ్యానింతును 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 రేయి అయినా పవలు అయినా కీర్తింతును మీ నామము నా బ్రతుకులో ధ్యానింతును. ఇప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని అనుక్షణం ధ్యానించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎందుకంటే మరణం ఏ ద్వారం గుండా వస్తుందో మనకు తెలియదు కదండి. ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు, ఎన్ని రకాలైనటువంటి త్రాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం, ప్రయాణాల్లో అనేకమైనటువంటి ప్రమాదాలు. అందువల్ల ఏంటంటే నీ రాకపోకలు యందు నీ దేవుడైన యెహోవా నీకు క్షేమము కలుగు చేయను. నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన అట్లాంటి కాపుదల మనకు కావాలా వద్దా? అందువల్ల ఎప్పుడు కూడా మనం యేసు నామంలో ప్రార్థన చేసేవారం కూడా. యేసుక్రీస్తు ప్రభు నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా పాపక్షమాపణ కలుగు చేయబడలేదు కదా! ఇవ్వలేదు కదా! అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఎంతో వ్యత్యాసమైనటువంటి నామం. భారతదేశంలో ఉన్నటువంటి 1.4 బిలియన్ ప్రజలు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలీల దేవుడు అన్నటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు. పరుని పోలి నిలచున్నాడు పరికించి చూడా,
పరుడు కాడు ప్రాణ స్నేహితుడు, అతడు మిత్రుడఖిల జగములకు. యేసుక్రీస్తు ప్రభు అఖిల జగములకు మిత్రుడు. ఇప్పుడు అమెరికా వాళ్ళు, తర్వాత రష్యా వాళ్ళు, ఇండియా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు అని ఈ విభేదాలు భూమి మనం విభాగించుకున్నాం. పెలగు కాలంలో భూమి విభాగింపబడింది. ప్రారంభంలో భూలోకం అంతా ఒకటే కదండీ! ఆదికాండం మనం తీసుకున్నట్లయితే నోవహు కాలానికి మనం వెళ్ళినప్పుడైతే ఆదికాండం 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆ కాలంలో ఏం జరిగింది అంటే భూమి బలాత్కారంతో నిండిపోయింది. భూమి అంటే భూమి బలాత్కారము. ఒత్తు దగ్గర భూమి దగ్గర ఉండాలి. బలాత్కారం దగ్గర ఒత్తు ఉండకూడదు. ఎక్కడ ఒత్తు పెట్టాలి, ఎక్కడ ఒత్తు పెట్టకూడదని ఇప్పుడు తెలుగు వాళ్ళకి అసలు రానే రాదు. వాళ్ళు న్యూస్ వినేది లేదు కదా! పూర్వం అంటే న్యూస్ ఛానల్ అంటే దూరదర్శన్ న్యూస్ ఛానల్ అంటే ఎంతో చక్కగా ఉండేది. దూరదర్శన్‌కి ముందు ఏమిటది ఆకాశవాణి. వాణి కాదు వాణి. ఆకాశవాణి. వాణి అంటే స్వరం. వాన వేరు, వాణి వేరు. న, న. ఈ ప్రొనౌన్సియేషను స్పష్టంగా ఉచ్చరించేది ఎవరు అంటే బ్రాహ్మలు. ఇదొకటి మళ్ళా. మళ్ళా కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? కులాల కురుక్షేత్రం, మతాల రణరంగం. ఇప్పుడు రాణిగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అని కాదు. అంటే పెద్ద భార్య గురించే తెలిసినటువంటి వ్యక్తి ఆమెను గురించి ఒక మంచి మాట చెప్పారు అంటే ఆయన రెండో భార్య చెడ్డదని అర్థం. అంతే కదా! బ్రాహ్మల ఉచ్చారణ బాగుంటుంది అంటే, అంటే మిగతా వాళ్ళ ఉచ్చారణ బాగోదు అని కాదు. ఇది ఏంటంటే ఒక అబ్జర్వేషన్. ఎందుకని? సాధన. ఆ వేదాలు గానీ, ఆ భాగవతం గానీ, ఆ మహాభారతం గానీ, ఆ రామాయణం గానీ వాళ్ళు కూర్చుని ఆ ఉపాసన పెట్టారు కదా! కూర్చుని ఏమిటి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే ఇంకా వేద పఠనమే. ఆ వేద పఠనం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ లేనిదే పఠనము కాదది. ఉచ్చారణ సరిగ్గా ఉండదు. అసలు చదివేదే లేదు. ఆ బైబిల్ గ్రంథం దుమ్ము దులుపుకొని ఆదివారం చర్చికి పరుగు. ఏమిటి? మనమెందుకు మిగతా వాళ్ళ మీద పడి ఆడవడం? ఇప్పుడు బ్రాహ్మలు ఎక్కడి నుంచి వచ్చారు? యూదులు చెదిరిపోయారు. అటు ఇటు చెదిరిపోయారు. ఎవరి జీనియాలజీ ఏమిటో మనకు తెలియదు. ఇప్పుడు జీనోమ్ కోడ్ వచ్చింది కనుక కోవిద్ పుణ్యమా అని చెప్పి జూయిష్ పీపుల్ ఆ కోవిద్ పేరు పెట్టి అందరి జీనియాలజీ కలెక్ట్ చేసి యూదులు ఎక్కడెక్కడున్నారని మార్క్ చేస్తారు, పిన్ పాయింట్ చేస్తారు. జీన్ లెవెల్ వరకు ఆ కోవిడ్ టెస్ట్లు అంటే ఏమిటి? యూదులు ఎక్కడెక్కడున్నారు అని టెస్ట్ చేయడానికి అనమాట. ఇదొక తంత్రం, ఇదొక వే అనుకోండి. లేకపోతే ఎందుకంటే మనం వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. మనము ఈ భూమి యొక్క చివరి పేజీలో చదువుతా ఉన్నాం. ఈ భూగోళం యొక్క భూలోక వాసుల యొక్క చివరి పేజెస్ మనం చదువుతున్నాం. వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ అనమాట. ఇప్పుడు రాణిగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అని మాత్రం కాదు. బ్రాహ్మణ ఉచ్చారణ బాగుంటుంది, స్పష్టంగా ఉంటుంది అంటే మిగతా వాళ్ళని అవమానించినట్ల, మిగతా వాళ్ళని తృణీకరించినట్ల. అది ఏమిటి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇవాంజలిస్టుల మీద మతం రంగు ఎందుకండి పొలమడం? కులాల రంగు ఎందుకండి పొలమడం? ఇప్పుడు నా మాటలు ఏమన్నా చెప్పండి, నా సొంత మాటలు చెప్తా ఉన్నానా? బైబిల్లో ఉన్నటువంటి మాట కదా. నేను నిన్ను యాస భాష మాట్లాడు వారి యొద్దకు కాదు, స్పష్టంగా మాట్లాడు వారి యొద్దకు పంపుతూ ఉన్నాను. నా మాటలు ఏవి చెప్పండి? మీకు తెలుసుగా బైబిల్ పట్టుకు తిరిగేవారు కాదా మీరు? అంటే బైబిల్ మీరు చదవరు అనుకోండి, ఆ సాధన మీకు లేదనుకోండి. ఎందుకంటే బైబిల్ ఎందుకండి చదవడం? చర్చికి వెళ్తున్నాం కదా, చాలదా? సిగ్గుమాలిన జనులారా రండి, మన వివాదము తీర్చుకుందాము. పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించిపోతున్నది. సిగ్గుమాలిన జనులారా రండి. ఎవరు సిగ్గుమాలిన జనులు? బైబిల్ ఉంటుంది, చంకలో ఉంటుంది, అంతే, మనసులో ఉండదు. దులుపుతారు. సండే మార్నింగ్ 10 o'clockకి చర్చి కదా, ఇంకా కాసేపు పడుకుందాంలే. 10 o'clockకి చర్చి కదా, చేపల పులుసు పెట్టుకోవాలా, చికెన్ బిర్యానీ చేసుకోవాలా? ఏమిటి? 3rd generation క్రిస్టియన్స్, 4th generation క్రిస్టియన్స్ అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒకళ్ళలో ఒక మనిషి ఉన్నప్పుడు వారు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా మనం అప్రిషియేట్ చేయాలి. పలానా వాళ్ళని అసలు మేము ముట్టుకోమండి, పలానా వాళ్ళ గురించి మేము మాట్లాడమండి. అదేంటది? మంచి అనేది ఎక్కడున్నక్కడ నేర్చుకోవాలన్నమాట. దేవుడే చెప్తా ఉన్నారు, ప్రభువే చెప్తా ఉన్నారు, నేను యాస భాష మాట్లాడు వారి యొద్దకు కాదు. వాణి ఏటి? వాణి, ఆకాశవాణి.
ఎవరు నేర్పుతా ఉన్నారు? ఎవరు దిద్దుతా ఉన్నారు? భారతదేశం. ఏంటి భారతదేశం? భారతదేశం. ఉచ్చారణే సరిగ్గా ఉండదు. ఎవరు నేర్పుతున్నారు అట్లాంటి అసలు తెలుగు ఎవరు చదువుతున్నారులెండి ఇప్పుడు. అంతా సంకరమే కదా! ఆ ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. కొంత ఇంగ్లీషు, కొంత తెలుగు, కొంత అరవం అంతా మిక్స్చర్. అట్లా ఉన్నాయి ఇప్పుడు చదువులు. తెలుగంటే ఎంత చక్కగా బోధించేవారు. ఎంత చక్కగా చెప్పేవారు. సంధులు, సమాసాలు, విభక్తులు, తర్వాత ఇంకా ఛందస్సు ఆ! ఇవన్నీ కూడా తెలుగులో చెప్పేవారు గనక అప్పటి కాలంలో స్కూల్ పిల్లలే చక్కగా కవితలు రాసేవారు. చక్కని పాటలు రాసేవారు. ఇప్పుడా? తెలుగు ఎవరు చదువుతున్నారసల? ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి లేకపోతే హీబ్రూ భాష నుంచి, గ్రీక్ భాష నుంచి ముందు ఆంగ్లంలోనికి అనువదించబడింది. కింగ్ జేమ్స్ వెర్షన్ అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ పుణ్యమా అని చెప్పి బ్రాహ్మణుల పండితులను పెట్టించి, ఆ పండితులు ట్రాన్స్‌లేట్ చేసిందే ఈ తెలుగు బైబిల్. అందుకనే ఫ్లేవర్ అట్లా ఉండిపోతుందనమాట. ఆ భాష స్పష్టత, స్వచ్ఛత ఆ బ్రాహ్మణులు ట్రాన్స్‌లేట్ చేశారు కదా! పండితులు ఎవరండి పూర్వం? వాళ్ళేగా బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేశారు. ప్రభు చెప్తా ఉన్నారు. నేను నిన్ను భాష మాట్లాడేవారి యొద్దకు కాదు, స్పష్టంగా మాట్లాడు యూదుల యొద్దకు పంపుతున్నాను. యూదులు ఎవరు? ఏదో పిలక ఎవరు వేసుకుంటారు చెప్పండి? యూదులు ఏమిటది? కీపా పెట్టుకుంటారు కదా! కీపా. తర్వాత గడ్డపు 2 పక్కల జుట్టు వేలాడుతూ ఉంటది. బ్రాహ్మణులు మధ్యలో వేలాడదీస్తారు పిలక. ఇదేమిటంటే ఆ ట్రెడిషను. అంటే జూయిష్ పీపుల్ హైడ్ అవ్వడానికనమాట. వాళ్ళు జూయిష్ పీపుల్ అని ఎవరికీ తెలియకూడదు అని చెప్పి ఇట్లా కవరింగ్ అనమాట. ఈ బ్రాహ్మిన్ ట్రెడిషను, బ్రాహ్మిన్ కల్చర్ అనేది ఆ జూయిష్ పీపుల్ అట్లా కవర్ కొరకు అప్పుడు వాడుకున్నారు ఆ కాలంలో. ఇప్పుడు కేరళకి ఎవరొచ్చారు చెప్పండి? సెయింట్ థామస్ రాలా? సెయింట్ థామస్, వాస్కో డి గామా అట్లా చాలామంది జూయిష్ పీపుల్ ఇట్లా మైగ్రేట్ అయిపోయి కేరళలోనో, తర్వాత ఇంకా అస్సాంలోనో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లోనో అక్కడ ఉన్నారనమాట. ఈ కోవిద్ పుణ్యమా అని చెప్పి అదేంటది పీసీఆర్ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్ట్ అని చెప్పి జూయిష్ పీపుల్ ఎక్కడెక్కడ జూయిష్ పీపుల్ ఉన్నారని మ్యాప్ చేసి పెట్టుకున్నారు. ఏంటి అంత్య దినము రానే ఉన్నది. ఏదో ఎకోప్లసో, ఈక్లోప్లసో అంటారు కదా! అట్లాంటి అంత్య దినం వచ్చినప్పుడు డూమ్స్‌డే అంటారు కదా! అట్లాంటి డూమ్స్‌డే వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకున్నా వాళ్ళ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఎక్కడెక్కడ జూయిష్ పీపుల్ ఉన్నారు, ఎక్కడెక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఎథ్నిసిటీకి సంబంధించిన వారు ఉన్నారు అని జీనియాలజీ మ్యాప్ చేయడానికి కోవిడ్ ఒక కారణం అనమాట. ఎట్లా వచ్చేస్తుంది వైరస్? ల్యాబ్‌లో సింథసైజ్ చేసి ల్యాబ్‌లోంచి విడిపించకపోతే సీ ఫుడ్ అండి. సీ ఫుడ్ వైరస్. వినేవాడు చెప్పేవాడు క్లోకు. అంతే కదా! సీ ఫుడ్ నుంచి అక్కడే ఎందుకు రావాలి? వుహాన్ నుంచి ఎందుకు రావాలి చెప్పండి సీ ఫుడ్? ఇండియాలో లేదా సీ ఫుడ్? జపాన్‌లో లేదా సీ ఫుడ్? వుహాన్ వైరాలజీ ల్యాబ్ అండి. బయోటెర్రరిజం. సైన్స్ అండ్ టెక్నాలజీని మానవులు మరణం కొరకు వాడుతా ఉన్నారు. హాని చేయడం కొరకు వాడుతున్నారు. అదెంత మాత్రం కూడా తగదనమాట. తమ పొరుగువారికి మనుషులు ఎంత మాత్రం కూడా హాని చేయకూడదు. ఇప్పుడు చెప్పాను కదా! చరిత్ర 2023 సంవత్సరాల చరిత్ర చెప్పానా? ఏంటంటే ఆటోమేటిక్‌గా ఆ వీడియో అన్‌ఫార్చునేట్‌గా డిలీట్ అయిపోయింది. నేను ఏ అంశం గురించి బోధించాను అంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 గురించి చెప్తూ అందులో సైంటిఫిక్ అడ్వాన్సెస్‌ని మేలు కొరకు వాడాలి, కీడు కొరకు వాడకూడదు అని చెప్తూ అట్లా న్యూక్లియర్ వెపన్స్ లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ ఓపెన్‌హైమర్ ఎట్లా సిద్ధపరిచారు. హిరోషిమా, నాగసాకి పట్టణాలు మనకి ఒక దుఃఖకరమైనటువంటి గుర్తుగా ఎలా మిగిలిపోయాయి. అట్లాంటివి ఇక ఎన్నడూ కూడా జరగకూడదు. ఏ దేశం మీదకి ఏ దేశం శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ మానవత్వాన్ని ఎప్పుడూ కూడా మనుషులు కోల్పోకూడదు. అమెరికా మీద ఏ దేశం కూడా అట్లాంటి న్యూక్లియర్ వెపన్స్ ఎన్నడూ కూడా ప్రయోగం చేయము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక కన్విషన్ తీసుకోవాలి. ఇండియా చూడండి, నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అట్లాంటి డెసిషన్ ప్రతి కంట్రీ కూడా తీసుకోవాలి. నార్త్ కొరియా తీసుకోవాలి, రష్యా తీసుకోవాలి. అమెరికా మీద శత్రుత్వం ఉండొచ్చు, అమెరికా మీద విభేదాలు ఉండొచ్చు, పాలసీ డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా పీస్ఫుల్ మీన్స్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి. కానీ మనం హిరోషిమాలో చూస్తాం, నాగసాకిలో చూస్తాం. ఎంతమంది అమాయకులు, వాళ్ళకి ఏమిటి ప్రయోజనం చెప్పండి? ఆ హిరోషిమా ప్రజలు ఏం చేశారు? నాగసాకిలో ప్రజలు ఏం చేశారు? దేశానికి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్
రూలర్స్‌కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, నోరు లేని మూగ జీవుల మీద, తర్వాత ఏ సంబంధం లేనటువంటి మనుష్యుల మీద ప్రయోగించకూడదు. జపనీస్ ఏం చేశారు చెప్పండి? హిరోషిమా వాళ్ళు ఏం చేశారు? నాగసాకి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? యుద్ధాన్ని ఆపడానికి కదా అట్లాంటి డెసిషన్స్ తీసుకోవచ్చా? డెత్, మరణం వాస్తవం కదా, ఎప్పుడైనా ఎవరైనా మరణించవచ్చు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మరణపు ముళ్ళును విరిచివేయడానికి వచ్చారు. మరణపు ముళ్ళు ఏమిటి? ఓ మరణమా ముల్లెక్కడ? ఓ సమాధి నీ జయమెక్కడ? ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్టింజ్? ఓ గ్రేవ్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ? Grave should not have victory over us. Death should not bite us. That we can overcome by believing in Jesus Christ. Those that receive Jesus Christ as their personal Savior, they will confidently, boldly say, though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me, you are with me, thy rod and thy staff. I ante you, your rod and your staff. అదే thy rod and thy staff అనేది ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ థై రాడ్ అండ్ థై స్టాఫ్. ఇప్పుడు న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. ఇప్పుడు పూర్వం వచ్చి నేను కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఫాలో అయ్యేవాడిని. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ చాలా బరువు ఉంటుంది, అది బ్యాగ్లో పెట్టుకుని తిరగడమే కష్టం. ఇప్పుడు వచ్చి తెలుగు బైబిలే పెట్టుకున్నాను. తెలుగు బైబిల్ చాలా చిన్నగా ఉంటుంది, క్యారీ చేయడం కూడా చాలా సులువు అనమాట. అంటే ఏ భాషలో బైబిల్ చదివినా మన సొంత భాషలో చదివినట్లు అవ్వదు కదా. తెలుగులో బైబిల్ చదివితే నాకు తృప్తిగా ఉంటుంది అనమాట. ఆ తెలుగు బైబిల్ చక్కగా పండితులు, బ్రాహ్మలు ట్రాన్స్లేట్ చేశారు. ఆ భాష ఎంత స్పష్టంగా ఉంటుందండి, ఎంత స్పష్టంగా ఉంటుంది. ప్రభు చెప్పారు కదా, నేను యాస భాష మాట్లాడేవారి దగ్గరకు పంపట్లేదు. అంటే యాస భాష మాట్లాడేవారిని నేనేమి కూడా విమర్శించట్లేదండి, వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఈ ఇవాంజలిస్టుల మీద అట్లాంటి నిందలు వేయకూడదు. ప్రభు చెప్తా ఉన్నారు అన్నట్టు, యూదుల దగ్గరకు నేను నిన్ను పంపుతా ఉన్నాను. ఎవరిని పంపుతున్నారు? తన ప్రవక్త అయినటువంటి ఇర్మియాను పంపుతున్నారు. దేవునికి తెలుసు ఎక్కడో ఎవరిని పంపాలని చెప్పి. పేతురుని వచ్చి యూదుల కొరకు దేవుడు వాడుకున్నారు. తర్వాత పౌలుని వచ్చి అన్యజనుల కొరకు స్వార్థ ప్రకటించడానికి వాడుకున్నారు. ఏషియా మైనర్కి వెళ్ళిపోయాడు పౌలు, అరేబియాకి వెళ్ళిపోయినాడు పౌలు, సిరియాకు వెళ్ళిపోయినాడు పౌలు, డమస్కస్కు వెళ్ళిపోయినాడు, అరబీయులకు ప్రకటించాడు, కొరింథీయులకు ప్రకటించాడు, ఫిలిప్పీలకు ప్రకటించాడు. ఇండియా రావడానికి మాత్రం, అంటే ఆసియా ఖండానికి రావడానికి మాత్రం అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు పౌలు ఎదుర్కొన్నాడు. ఏంటంటే అది సమయం కాదు. దట్ ఈస్ నాట్ ద టైమ్. టైమ్ ఈజ్ నాట్ యెట్ మెచ్యూర్. సో ద డోర్ టు ఏషియా వాజ్ నాట్ ఓపెన్ టు పాల్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. అంటే ఫిలిప్పీన్స్ ఏషియా దేశం కాదా అని మీరు అడగచ్చు. ఆసియా ఖండంలో చాలా దేశాలకు పౌలు రాలేకపోయినాడు. ఏదేమైనా కూడా చూడండి, అట్లాంటి కష్ట పరిస్థితుల్లో ప్రయాణాలకి సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాల్లో, కడగండ్లలో, కన్నీటిలో, శరీర సంబంధమైనటువంటి బలహీనతల్లో, బాధల్లో, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌలు రాశాడు. ఇప్పుడు లైబ్రరీ ఉండి, ఏసీ ఉండి, తర్వాత ల్యాప్టాప్ ఉండి, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండి, ఫోన్ ఉండి, అనేకమైనటువంటి సౌకర్యాలు ఉండి ఒక బుక్ రాయడానికి ఎంతో ఆయాసం, కష్టం, ఎన్నో ఆటంకాలు, అవరోధాలు. ఈ మెసేజు, ఆ మెసేజు, ఆ డిస్ట్రాక్షను, ఈ డిస్ట్రాక్షను. బుక్ ఓపెన్ చేద్దాం, రాద్దాం బుక్ చాప్టర్ అంటే పోస్టర్స్ రెడీ చేద్దాం అంటే పేటెంట్ రెడీ చేద్దాం అంటే పేపర్, ఇన్ని రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ చేత మనం లాగివేయబడుతున్నాం. మా పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు, అంటే కో సూపర్వైజర్ గారు, ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారిని చెప్పారనమాట. You will be squeezed when you come up to your career, when you land in your career in the next few years, you will be squeezed like anything. ఎందుకంటే ఆయన అనుభవించారు కదా, ఒక ఫ్యాకల్టీగా, ఫుల్ ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, చైర్మన్ సిసిడబ్ల్యూగా, తర్వాత అకాడమిక్స్ డీన్గా అనేక పొజిషన్స్ ఆయన నిర్వహించి చెప్పింది ఏంటంటే, యూ విల్ బి స్క్వీజ్డ్ వెన్ యువర్ కెరియర్ టైమ్ కమ్స్, యూ విల్ బి స్క్వీజ్డ్ లైక్ ఎనీథింగ్ అండ్ యూ విల్ హ్యావ్ నో టైమ్ టు అకాంప్లిష్. దట్ ఈస్ ట్రూ. ఇజ్రాయెల్లో చూస్తాను కదా, ఇట్స్ లైక్ స్క్వీజింగ్ అనమాట. డాక్టర్ నీల్, వాట్ హ్యాపెన్ టు కమిన్ గ్రాంట్? డాక్టర్ నీల్, వాట్ హ్యాపెన్ టు ఐఎస్ఎఫ్ గ్రాంట్? డాక్టర్ నీల్, వాట్ అబౌట్ ద బుక్ చాప్టర్? ఈజ్ ఇట్ ఫినిష్డ్? ప్లీజ్ బ్రింగ్ ద బుక్ చాప్టర్. డాక్టర్ నీల్, వాట్ హ్యాపెన్ టు ద సబ్మిషన్? ఇస్ ద పేపర్ రెడీ? 1,50,000 జీతం ఇచ్చినప్పుడు అడగరా? ఎవరు? ప్రొఫెసర్ అహరోన్ గడెంకన్ సార్. ఆయన ఏంటి తల పండిపోయి ఉంది, ఆయన ఏమిటి జిమ్ బాడీ,
ప్రతిరోజు జిమ్‌కెళ్తారు. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆయన జిమ్‌కెళ్తారనమాట. 70 ఇయర్స్ కూడా ఆయన జిమ్‌కెళ్ళే అలవాటుంది. అంటే ఫిజికల్లీ చాలా ఫిట్, మెంటల్లీ చాలా స్ట్రాంగ్. వాళ్ళు తినే ఆహారం ఏంటండి చెప్పండి? యూదులు ఆ మెడిటరేనియన్ క్లైమేట్ ఏంటి చెప్పండి? వాళ్ళ ముందు నేనెంత చెప్పండి? పక్షి. గొలియాతు ముందు దావీదులాగా అనమాట. అట్లాంటి టఫ్ సిట్యుయేషన్ ఎదుర్కోవడానికి కేవలం యేసుక్రీస్తు ప్రభు నామంలో చేసినటువంటి ప్రార్థన వల్ల ఐ కుడ్ సస్టైన్ అనమాట. Jesus made me sustain in the laboratory of Professor Aaron Gadenkan, sir. Such a dynamic person, such energetic person, such a demanding person. Dr. Neil, could you perform the fermentation reaction? What is the result? Did you do the fermentation reaction under sonication? Did you see the acceleration? ఏమిటి? నేను వెళ్ళిన ఫస్ట్ వీకే. వెళ్ళిన ఫస్ట్ రోజు ఆయన లేరు. యూరోప్‌లో ఉన్నారు. సెకండ్ డే కూడా లేరు. థర్డ్ డే వచ్చారు. వచ్చి డాక్టర్ నీల్ దిస్ ఈస్ వాట్ ఐ ఎక్స్‌పెక్ట్ అండ్ యూ నీడ్ టు do the fermentation reaction and accelerate the kinetics of fermentation, glucose fermentation using sonication technique. That they are very specific అనమాట. They have very clear objectives. ఆయన చెప్పినట్టు నేను చేశాను. చేయలేదు గాని కాదు. Sir, I am going through literature, sir. I am formulating the experimentation. Dr. Neil, please go to provisional shop and ask for shmarim. Tell shmarim. Shmarim means yeast. There is glucose in the laboratory. You please go and get shmarim, add glucose to shmarim and put the reaction of fermentation under horn sonicator. చాలా చాలా స్పెసిఫిక్ అనమాట. ఎక్స్పెరిమెంటేషన్ ఎట్లా చేయాలి? దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ యూ షుడ్ డూ. నో మీటింగ్ అరౌండ్ ద బుష్. మనమా లిటరేచర్ స్టడీ చేసి 100 పేపర్లు స్టడీ చేసి ఎక్స్పెరిమెంట్స్ ఫార్ములేట్ చేసుకుని ఆ టాపిక్ అంతా అండర్స్టాండ్ చేసుకుని చేసేటప్పుడు పుణ్యకాలం గడిచిపోయాయి. ఆయన ఏమైనా బయోకెమిస్టా చెప్పండి? ఆయన ఏం బయోకెమిస్ట్ కాదు. అయినప్పటికీ హీ ఈస్ వెరీ వెరీ స్పెసిఫిక్ ఆఫ్ వాట్ హీ వాంట్. ఫర్మెంటేషన్ ఎక్స్పెరిమెంట్ బయోకెమిస్ట్రీయే, నేను బయోకెమిస్ట్రీ కాదే అన్నటువంటి లిమిటేషన్స్ మనకుంటాయి, ఆయనకి లేవు. ఆ మైండ్లో ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ అన్నీ కూడా ఒక రీసెర్చర్కి పోవాలి అని ఆయన చూసి నేను అర్థం చేసుకున్నాను. అప్పటి నుంచి ఏ న్యూ టాపిక్ అయినా క్విక్గా అడాప్ట్ అవుతాను. ఇది నా టాపిక్ అని నేను ఎప్పుడు ఇది నా టాపిక్ కాదు అని నేను ఎప్పుడు అనుకోను. వీ నీడ్ టు గో విత్ ద రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ లిటరేచర్, అదర్వైజ్ విల్ బి ఈజీలీ అవుట్డేటెడ్. చైనా వెళ్ళాను. చైనాలో కంపోజిట్ మెటీరియల్స్ మీద వర్క్ చేయాల్సి వచ్చింది. అది నా టాపిక్ కాదే అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదనమాట. వాట్ ఎవర్ యాజ్ ఎ కెమిస్ట్ ఐ కెన్ కంట్రిబ్యూట్ టు ద ఫీల్డ్ ఆఫ్ కంపోజిట్ మెటీరియల్స్, కార్బన్ ఫైబర్ రైన్ఫోర్స్డ్ కంపోజిట్స్ ఫర్ ఇంటర్ఫేషియల్ స్టడీ. ఐ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. Finally, I got a very good, what to say, very good compliment from my colleagues and supervisor in China. Finally, when I presented my project completion report, PowerPoint presentation, I was told, Dr. Dandanju, getting such a good reputation and comment from her is so difficult. Dr. Neil, you have completed all the objectives of the project. Basically, it is Dr. Dandanju who has written the project and who has secured the funding for carbon fiber reinforced composites interface characterization. She knows what are the objectives. On the final day, she said, Dr. Neil, you have fulfilled all the objectives of the project and thank you. I was so happy. చైనీస్ దగ్గర నుంచి అట్లాంటి రిమార్క్ రావడం చాలా కష్టం. ఏప్రిల్ 24th 2021కి నా 2 years టెన్యూర్ అవుతా ఉంది. అయ్యే సమయానికి నేను కంప్లీట్ చేసుకుని రిలీవ్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ అనమాట. It was not like any other postdoc, but it's a compulsion, it's mandatory that I submit a postdoctoral report in China, Shanghai Jiatong University. It is the norm. అట్లాంటి పోస్ట్ డాక్టరల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని చెప్పి డాక్టర్ దందాంజు చెప్పారనమాట. నేను మార్చ్ 1st స్టార్ట్ చేశాను. 2 years వర్క్ని అసెంబుల్ చేసి ఒక చక్కని రిపోర్ట్గా రాయడం, ఇట్స్ నాట్ ఏ సింపుల్ జాబ్, ఇట్స్ ఎ హెర్క్యూలియన్ జాబ్. అండ్ ఐ జస్ట్ put my burden, put my responsibility on Jesus Christ, and by God's grace, Jesus enriched me with so much knowledge, and successfully I could complete the project completion report. Till now, it's a treasured possession anamata. I have submitted the project completion report to Shanghai Jiatong University, and it's a treasured possession. Even now, I refer for all my paper compilations and all, I refer to the project completion report. Each thing,
whether it is a PhD thesis submission in IIT Madras or postdoctoral report in Israel or project reports submission in Israel. These are all carrying the cross each day. We need to take up our cross each day and glorify God wherever we are through our work, through the work that Jesus has given us. That is what I am doing till date. So Jesus said, "O death, where is your sting? O grave, where is your victory?" The sting of death is sin. With our own strength, we cannot overcome sin. With our own strength, we cannot have forgiveness from sin. So, to get forgiveness from sin, we need to receive Jesus Christ, our Savior, who came to this world to make atonement for the sins of mankind. I have not come to this world to be served, but I have come to this world to serve and to offer myself as a ransom for the forgiveness of sins. Jesus said, and Jesus made atonement for the sins of mankind on the cross. Once we believe that Jesus is the Son of God and Jesus made atonement for our sins, and by the wounds Jesus has received, we are healed, we are being saved. May the Lord grant all the audience faith in Jesus Christ. May they receive Jesus as their Savior and receive eternal life. Amen.